వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. గూగుల్ పే, పేటీఎం, ఫోన్పే మొదలైన యాప్స్ ద్వారా మనం ఇక నుంచి కొన్ని బిల్స్ కట్టలేమండి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుస్తుందండి. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. దాని ద్వారా మీకు ప్రభుత్వ పథకాల గురించి కొత్త న్యూస్ల గురించి తెలుసుకునేకి అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇంతకుముందు మనం పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పేతో డైరెక్ట్గా కరెంటు బిల్లులు కట్టుకునే వాళ్ళమండి. కానీ ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదండి. ఆర్బీఐ మనకు కొత్త గైడ్లైన్స్ పాస్ చేసిందండి. జూలై 1 నుంచి డైరెక్ట్గా కట్టుకోవడానికి లేదండి. కేవలం కరెంట్ వెబ్సైట్స్ ద్వారానే, అంటే ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ ఈ డిస్కమ్లకు మనము డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందండి. ఇది కొత్త అప్డేట్ అండి. మొత్తం కరెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు 3 భాగాలుగా ఉందండి ఏపీలో. ఏపీఎస్పీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. దీంట్లో ఏ జిల్లాలు వస్తాయంటే చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, నెల్లూరు జిల్లా. తర్వాత ఏపీసీపీడీసీఎల్, దీంట్లో ఏ జిల్లాలు వస్తాయంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా. తర్వాత ఏపీఈపీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. దీంట్లో ఏ జిల్లాలు వస్తాయంటే ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా. ఏ జిల్లాల వాళ్ళు దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లోనే మనము బిల్స్ అయితే పే చేయాల్సి ఉంటుందండి. దీనికి మనము ఆఫ్లైన్ ద్వారా కూడా చేయొచ్చు, ఆన్లైన్ ద్వారా కూడా చేయొచ్చు. ఆఫ్లైన్ ద్వారా ఎలా చేయాలంటే సచివాలయం లేదా మీ సేవలో మనము కరెంటు బిల్లులు కట్టుకోవచ్చండి. అక్కడ 5 నుంచి 10 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు బిల్లు పైన. తర్వాత ఇంకా ఆన్లైన్ పద్ధతి ఎలాగా అంటే, ఆన్లైన్ పద్ధతి చేయడానికి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. వెబ్సైట్ ద్వారా కట్టుకోవచ్చు, తర్వాత యాప్ ద్వారా కూడా కట్టుకోవచ్చండి. వెబ్సైట్ ద్వారా కట్టుకోవడానికి మనం ఏం చేయాలంటే, మొదటగా వెబ్సైట్ ద్వారా కట్టుకోవడం ఎలాగో చూద్దాము. మొదటగా వెబ్సైట్ ద్వారా కట్టుకోవడానికి గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో మీది ఏదైతే డిస్కమ్ ఉంటుందో ఆ డిస్కమ్ పేరు ఎంటర్ చేయండి. అండ్ సపోజ్ ఇప్పుడు ఏపీఎస్పీడీసీఎల్ అనుకోండి. ఏపీఎస్పీడీసీఎల్ బిల్ డెస్క్, బిఐఎల్ఎల్ బిల్ డిఈఎస్కే డెస్క్ అని కొడితే మనకు ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఏపీఎస్పీడీసీఎల్ బిల్ డెస్క్ అని. దాన్ని ఓపెన్ చేసినట్టయితే అక్కడ మన నంబర్ అడుగుతుంది. మన నంబర్ ఇచ్చిన తర్వాత, అంటే మన సర్వీస్ నెంబర్ అడుగుతుందండి, కరెంట్ సర్వీస్ నెంబరు. ఆ సర్వీస్ నెంబర్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకు దానికి సంబంధించిన బిల్ డీటెయిల్స్ వస్తాయి. మనం వెరిఫై చేసుకోవచ్చు మన పేరుతో ఉందా లేదా అని. ఆ పేరుతో ఉన్నప్పుడైతే కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే ప్రొసీడ్ అయ్యి మనం బిల్ కట్టుకోవచ్చండి. ఇక ఎంత ఛార్జ్ చేస్తారంటే, ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా కడితే ప్రతి బిల్లు పైన 2.5 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందండి. డెబిట్ కార్డ్స్ ద్వారా కడితే 0.90% అదనంగా చెల్లించాల్సి ఉంటుందండి. క్రెడిట్ కార్డ్స్ ద్వారా కడితే 1% అదనంగా చెల్లించాలి. క్యూఆర్ కోడ్ ద్వారా కడితే 0.85% అదనంగా చెల్లించాలి. రూపే డెబిట్ కార్డుతో చెల్లిస్తే ఎటువంటి ఛార్జెస్ ఉండవు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసినప్పటికీ ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఇవన్నీ అప్డేట్స్ అండి. తర్వాత జీపే ఆప్షన్ కూడా, అంటే గూగుల్ పే ఆప్షన్ సపరేట్గా ఇవ్వడం కూడా జరిగింది. ఇక దీన్ని డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ లేకోకుండా మనము క్విక్ పే ద్వారా మనం పే చేసుకోవచ్చు. ఇక యాప్ ద్వారా ఎలా చెల్లించాలంటే, గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ మనం ఏదైతే డిస్కమ్ ఉంటుందో దాని పేరు ఇస్తే ఏపీఎస్పీడీసీఎల్ కానీ, ఏపీసీపీడీసీఎల్ కానీ, ఏపీఈపీడీసీఎల్ కానీ ఏదైతే అది ఇస్తే దాని యాప్లో మనకి యాప్ ఓపెన్ అవుతుందండి. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాని ప్రొసీజర్ ఫాలో అయ్యి దాన్ని మనం కట్టుకోవచ్చండి. మనం ఏ డిస్కమ్ కిందికి వస్తామో అని తెలుసుకోవాలంటే మన కరెంట్ బిల్లు పైన చూసినట్టయితే పైన ఉంటుందండి ఏ డిస్కమ్ అనేది. దాన్ని బట్టి మనం పే చేయొచ్చు. ఇంకా యూపీఐ ఐడి ఎలా ఎంటర్ చేసి మనము పే చేయాలి అంటే, యూపీఐ ఐడి ద్వారా మనం చేసుకోవడానికి ఫ్రీ కాబట్టి అది మంచి పద్ధతి అండి. దాని ద్వారా పే చేసుకోవచ్చు. యూపీఐ ఐడి ఎంటర్ చేసేయడానికి మన సపోజ్ ఎగ్జాంపుల్గా
మన ఫోన్లో గూగుల్ పే అనుకోండి, గూగుల్ పేలో పైన క్యూఆర్ కోడ్ దగ్గర మనకు యూపీఐ ఐడి అనేది ఉంటుందండి. యూపీఐ ఐడి పేరు ఉంటుందండి, మన పేరు సపోజ్ ఇప్పుడు నా పేరు ఉందనుకోండి, నా పేరు తర్వాత @OKSBI అలాగా మనకి ఏది ఉంటే అది దానికి సంబంధించిన యూపీఐ ఐడి ఉంటుందండి. దాన్ని ఎంటర్ చేసి యూపీఐ ఐడిని ఓకే కొడితే దాని తర్వాత మనకు ఫోన్కి మెసేజ్ వస్తుందండి. మనం ఏదైతే ఇచ్చుంటామో అది గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ దానికి మెసేజ్ వస్తుంది. దాంట్లో మనం ఓకే చేసి మనం పే చేసుకోవచ్చు. ఇదండి న్యూ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ పైన ప్రెస్ చేయండి, ఆల్ పైన ప్రెస్ చేయండి. దీని ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.